అందరికీ నమస్కారం। ఈ రోజున అక్టోబర్ 1 మరి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో మొదటి తారీఖున 100% పెన్షన్ డిస్బర్స్మెంట్ జరగాలనే భాగంగా ఈ రోజు రూరల్ అలాగే అర్బన్ లో తిరిగి మరి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది। మరి అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు। మొదటి తారీఖునే మరి ఇంటికి వచ్చి వారికి పెన్షన్ ఇవ్వడం వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు। మరి గత ప్రభుత్వంలో చూస్తే వాలంటీర్ సిస్టమ్ పెట్టి ఒక రోజులో ఫినిష్ అయ్యేది దాన్ని 5 రోజులు 10 రోజులు చేసి ఒక ఎఫిషియెంట్ ప్రాసెస్ లేకుండా చేసిన ఘనత మరి వైసీపీ ప్రభుత్వంది। అలాంటిది వాలంటీర్స్ లేకుండా మరి ఒక ఎన్డీఏ ప్రభుత్వంలో సచివాలయం సిబ్బందితోటి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతోటి మరి మొదటి రోజునే 100% పూర్తి చేయాలనేది మనం చూస్తూ ఉన్నాము। మరి గత 3 నెలలు చూస్తే 99% మనము యావరేజ్న మరి పెన్షన్ డిస్బర్స్మెంట్ ఫస్ట్ డేనే ఇవ్వడం జరిగింది। ఒకవేళ ఫస్ట్ ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ మరి ఇవ్వడం కూడా జరిగింది। అలాగే మరి కొత్త రిక్వెస్ట్ కూడా వస్తున్నాయి। గత ప్రభుత్వంలో మరి ఏదైతే పార్షాలిటీ చూపించి టీడీపీ జనసేన అవుతే మరి ఇవ్వకుండా చేశారో ఆ రిక్వెస్ట్ అన్ని కూడా తీసుకొని ఆ యొక్క లోకల్లో ఉన్న నాయకులతోటి సదన్ సర్టిఫికేట్ వచ్చేలాగా మేము కృషి చేసి వారికి కొత్త పెన్షన్లో తప్పకుండా వారికి అవకాశం కల్పిస్తానని మాటిస్తున్నాను। అదే క్రమంలో మరి చూస్తే పెద్ద సంఖ్యలో అటు జంగారెడ్డిగూడెం రూరల్ కానీ అర్బన్ కానివ్వండి మరి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి పాల్గొనడం జరిగింది। ఇంటిని తిరిగి ఇది సొంత కార్యక్రమంలాగా వాళ్ళంతా కూడా దీన్ని చేస్తూ వెళ్తున్నారు। తప్పకుండా మరి ప్రజలు మంచి మనసుతో ఆదరిస్తున్నారు। అలాగే ఈరోజు సాయంత్రం కల్లా నాకు తెలిసి మనం జిల్లాలోనే ఫస్ట్ ఉంటామని నేను అనుకుంటున్నాను। ఎందుకంటే గత 3 నెలలు చూస్తే మనము ఎప్పుడు కూడా టాప్ ఫస్ట్ టాప్ సెకండ్ ఉన్నాము। సో అదే క్రమంలో మరి పంచాయతీ సిబ్బంది కూడా వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు। మరి దీంట్లో ఈ పెన్షన్ డిస్బర్స్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుకున్నాను। సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే కదిలే ఈ కాలం తన రగిలే వేదనకి పదునల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా పగిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి వరమల్లే జరిగిన ఆఖరి సాయం నువ్వేరా కనురెప్పలలో తడి ఎందుకని తననడిగే వాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా పదర పదరా ఇహలమును భుజము కెత్తి పదరా ఈ నేలను ఎదకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లతో పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా చలనం మరి కాదా సంచలనం చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం నీలో ఈ జడికి చలనేగే అలజడికి గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసాదా నువ్వు లక్ష్యమని తమ రక్షవని నినదించేరా పదరా నిగతముకు కొత్త జననమిదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా నివరబడి భవిత కలల ఒడి బ్రతుకు